టాలీవుడ్ లో వారసులకు కొరతే లేదు. సీనియర్ హీరోల వారసులందరూ ఇప్పటికే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. టాలీవుడ్ కి 4 స్తంభాలుగా నిలిచిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గార్లలో ఇప్పటికే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతుంటే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ కూడా హీరోలుగా బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి విక్టరీ వెంకటేష్ తనయుడు అర్జున్ ఎంట్రీ పైనే ఉంది. విక్టరీ వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇళ్లలోని మహిళలను థియేటర్లకు రప్పించడంలో ఆయన పూర్తి విజయం సాధించారు. ఒకప్పుడు శోభన్ బాబు గారి తర్వాత ఆ స్థాయి ఫ్యామిలీ ఇమేజ్ ను సొంతం చేసుకుంది వెంకటేష్ గారే. ఇతర భాషల్లో హిట్ అయిన ఫ్యామిలీ సబ్జెక్టులను తెలుగులో రీమేక్ చేసి రీమేక్ల రారాజుగా మారారు. సెంటిమెంట్ కథలతో పాటు మాస్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 65 ఏళ్ల వయసులో కూడా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. ఇప్పుడు తనకున్న ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ ను కొడుకు వైపు మళ్లించడానికి వెంకటేష్ గారు స్వయంగా రంగంలోకి దిగారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో వెంకటేష్ గారు హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా చివరి 5 నిమిషాల్లో అర్జున్ ఒక కీలకమైన గెస్ట్ రోల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. ఈ చిన్న పాత్ర ద్వారా అర్జున్ కు ఉన్న కెమెరా భయాన్ని తొలగించి ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే పూర్తిస్థాయి హీరోగా అర్జున్ లాంచ్ చేయబోతున్నారట. దీనికోసం అర్జున్ కు అమెరికాలో యాక్టింగ్, ఫైట్స్, డాన్స్లలో ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు. వెంకటేష్ గారి సినీ ప్రస్థానం ప్రారంభంలో అంత సులువుగా లేదు. కలియుగ పాండవులు సినిమాతో ఘన విజయం సాధించిన ఆ తర్వాత వచ్చిన బ్రహ్మరుద్రులు, అజయుడు, భారతంలో అర్జునుడు వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అయితే ఆ సమయంలో కొంత బ్రేక్ తీసుకొని యాక్టింగ్ స్కిల్స్ పెంచుకొని శ్రీనివాస కళ్యాణం, స్వర్ణ కమలం, ప్రేమ వంటి సినిమాలతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. ఒకానొక దశలో వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్నప్పుడు జీసస్, మహమ్మద్ ప్రవక్త, రమణ మహర్షి, స్వామి వివేకానంద గారి పుస్తకాలు చదివినట్లు వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ప్రపంచమనే నాటక రంగంలో మనమంతా పాత్రదారులమే. మన పాత్రని మనం సరిగ్గా చేసి వెళ్లిపోవాలి. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించి రోజువారీ జీవితంలో ధ్యానం చేయడం అలవాటు చేసుకున్నారాయన. ఇక వెంకటేష్ గారి వ్యక్తిగత జీవితానికి వస్తే ప్రొడ్యూసర్ డి రామానాయుడు గారు కొడుకు పెళ్లి కోసం సంబంధాలు చూస్తున్న సమయంలో ప్రముఖ నిర్మాత నాగిరెడ్డి గారు ఒక సంబంధం గురించి చెప్పారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన ప్రముఖ భూస్వామి గంగవరపు సుబ్బారెడ్డి ఉషారాణి గార్ల కుమార్తె నీరజారెడ్డి. ఆమె అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి జాబ్ కోసం వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. నీరజ గారి సింప్లిసిటీ, ఉన్నతమైన ఆశయాలు నచ్చడంతో వెంకటేష్ గారు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా 1985లో వీరి వివాహం జరిగింది. పెళ్లయ్యాక నీరజ గారు ఇంటికే పరిమితమై మీడియాకు దూరంగా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. వెంకటేష్, నీరజ దంపతులకు ముందుగా అశ్రిత, వైవాహిని, భావన అనే 3 కుమార్తెలు జన్మించారు. ఆ తర్వాత 4వ సంతానంగా అర్జున్ జన్మించాడు. రామానాయుడు గారు తమ ఇంట్లో ఒక కఠినమైన నిబంధన పెట్టారు. అదేంటంటే సినిమా రంగానికి ఇంటి ఆడపిల్లలను పంపకూడదు, అలాగే కథానాయకులను కోడలుగా తీసుకోకూడదు అని. ఈ కారణం చేత వెంకటేష్ గారి కుమార్తెలు ఎవరూ సినీ పరిశ్రమలోకి రాలేదు. పెళ్లయ్యేంత వరకు మీడియా ముందుకు కూడా కనిపించలేదు. ఇప్పుడు చిన్నవాడైన కొడుకు అర్జున్ కు 20 ఏళ్లు నిండడంతో అతడిని సినీ వారసుడిగా గ్రాండ్ గా వెండితెరకు పరిచయం చేసేందుకు వెంకటేష్ నిర్ణయించుకున్నారు. మరి వెంకటేష్ గారి కొడుకు అర్జున్ ఎంట్రీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.